అయితే అతనితో కూడా పోయిన మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. దేవుడు తన పిల్లల్ని వాగ్దాన దేశాన్ని నడిపిస్తారు. అయితే వారు చెడ్డ సమాచారం తీసుకొస్తారు. స్థలంలో ఉన్న వాళ్ళు మనకంటే బలవంతులు, వారితో మనము యుద్ధముకు పోజాలమనిరి. అయితే వారితో మనం యుద్ధం చేయడం కష్టము. సో వాళ్ళు మనం చంపేస్తారు అనేటువంటి ఒక నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని యెహోషువకి తీసుకొస్తారు. అలాంటి ఇంప్రెషన్ని వాళ్ళందరిలో కలిగించి అక్కడ ఆ వాగ్దాన దేశం మంచిది కాదు అనేటువంటి ఒక ఇంప్రెషన్ కలిగిస్తారు. సో చివరికి అందులో కొంతమంది నిజంగానే దేవుడు వారికి మంచి మంచి వాగ్దాన దేశం ఇవ్వలేదు, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశం మంచిది కాదనేటువంటి ఒక ఇంప్రెషన్లో, ఒక తలంపులతో వారు ఉండి వాగ్దానాన్ని అనుమానిస్తారు. అదేవిధంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడు నువ్వు ప్రార్థన చేయగా ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మంచిది కాదు అనేటువంటి ఆ ఇంప్రెషన్ని సాతాన్ని మీలో కలిగించి మీ చేతులారా ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే విధంగా చేస్తాడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వాటిని నా ఎదురు నుండి ఎవరు అపహరింపలేరు. సాతాను మీ ఎదురు నుంచి దేవుని ఆశీర్వాదాలను దొంగిలించలేడు, కానీ మీకు మీరుగా చెడగొట్టుకునే విధంగా ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ చేస్తాడు. కనుక ఈ స్ట్రాటజీని గమనించండి.